స్కైప్ ట్రాన్స్లేటర్ సర్వీస్ అనేది కొత్తగా స్టార్ట్ అయింది. సో మీరు ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే కనుక అవతల వాళ్ళకి ఇంగ్లీష్ రాకుండా వేరే లాంగ్వేజ్ ఏదన్నా వస్తే కనుక మీరు మాట్లాడే మాటలో ఆటోమేటిక్ గా వాళ్ళకి తెలిసిన లాంగ్వేజ్ లో ట్రాన్స్లేట్ చేసే సర్వీస్ ఇది. ప్రస్తుతానికి ఇది ఇంగ్లీష్ టు స్పానిష్ ని సపోర్ట్ చేస్తుంది. అది ఎలా పనిచేస్తుందో ప్రాక్టికల్ గా చూద్దాం. ఇక్కడ స్కైప్ ట్రాన్స్లేటర్ అనే దాన్ని మనం విండోస్ 8.1 లేదా విండోస్ 10 లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో వన్స్ స్కైప్ ట్రాన్స్లేటర్ నేను ఇన్స్టాల్ చేసేసి ఒక కాల్ ని ఇనిషియేట్ చేస్తున్నాను. సో అవతల పర్సన్ కి మనం దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఎవరికైతే మనం కాల్ చేయాలనుకుంటున్నామో అక్కడ ట్రాన్స్లేటర్ అనేది ఆన్ చేయాల్సి ఉంటుంది. అలాగే అవతల పర్సన్ స్పానిష్ లో మాట్లాడే విధంగాను అలాగే స్పానిష్ లో స్పీక్ చేసే విధంగాను సెట్ చేసుకోవాల్సి ఉంటుంది సెలక్షన్ లోంచి. సో ఆటోమేటిక్ గా నేను ఇప్పుడు ఒక కాల్ ని ఇనిషియేట్ చేస్తున్నాను. సింపుల్ గా కాల్ అనే బటన్ ప్రెస్ చేసేస్తే కనుక సో కాల్ స్కైప్ అనే దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను. అవతల పర్సన్ కాల్ వెళ్తూ ఉంది. సో ఇప్పుడు నేను ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే అవతల స్పానిష్ లో వినపడుతుంది. ఇక్కడ వేరే హెడ్సెట్ టు ఇంప్రూవ్ ట్రాన్స్లేషన్స్ అని ఉంది. సో హెడ్ ఫోన్ పెట్టుకుని మాట్లాడితే కనుక చాలా ఈజీగా ట్రాన్స్లేట్ అవుతుంది. Esridar Cera está solicitando una llamada traducida automáticamente que puede ser grabada y utilizada para mejorar los servicios de traducción y de reconocimiento de voz de Microsoft. Por favor, desconecte ahora si no desea que su conversación sea grabada. Hi, how are you, Suresh? Hola, ¿cómo estás? Suez. సో అక్కడ చూడండి కింద ఆటోమేటిక్ గా స్పానిష్ లో టెక్స్ట్ అనేది రావటాన్ని చూడొచ్చు. హోలా అని చెప్పేసి అని ఇలాగా మనకు అర్థం కాని లాంగ్వేజ్ అనుకోండి. హాయ్ హౌ ఆర్ యూ? Así que voy a correr otra vez, esa enfermera automatizada, desterrada bajo extendido hacia afuera en una especie de en la cuenca de electrónica. Me han engañado aterrizada y bundi. మిస్టర్ సురేష్ ఆర్ యూ దేర్? Hola, ¿cómo estás? Que solo recientemente. యాక్చువల్లీ హీ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. తను ఇంగ్లీష్ లో మాట్లాడటం వల్ల ఆటోమేటిక్ గా అది ట్రాన్స్లేట్ చేయట్లేదు. కాకపోతే ఇక్కడ మీకు కాన్సెప్ట్ అర్థమై ఉంటుంది. సో మిస్టర్ సురేష్. Y la misión de Mark sobre un pasaje 8 más adelante cuando van a ser el concepto ni siquiera creen. సో ఇక్కడ యాక్చువల్ గా వాయిస్ ని అది ఐడెంటిఫై చేయడంలో వచ్చేటప్పటికి లిటిల్ బిట్ ట్రబుల్, అంటే చిన్న ట్రైనింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎవ్రీథింగ్ ఇలాగా ముందు మనకు అన్ని లాంగ్వేజెస్ లోనూ ఇది వస్తే గనక ఆటోమేటిక్ గా ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలుగు మాత్రమే వచ్చు, అవతల వాళ్ళకి హిందీ వస్తే గనక మనం తెలుగులో మాట్లాడితే అవతల వాళ్ళకి హిందీలో వినిపించే విధంగాను, వాళ్ళు హిందీలో మాట్లాడితే మన తెలుగులో వినిపించే విధంగాను ఈ పర్టికులర్ సర్వీస్ అనేది యూస్ఫుల్ గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీ ఇస్తే మీ ఫ్రెండ్స్ షేర్ చేయగలరు. ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం computer.co.in సైట్ ని విజిట్ చేయగలరు.